ముద్రగడ పద్మనాభం కాపు ఉద్యమ నేతగా ఉన్న ఆయన మళ్ళీ యాక్టివ్ పాలిటిక్స్ లోకి రావాలని ప్లాన్ చేస్తున్నారట. రీసెంట్ గా తనను కలిసిన ఎంపీ మిథున్ రెడ్డితో తన ప్రతిపాదనను వివరించారని జోరుగా ప్రచారం జరుగుతోంది. కాకినాడ ఎంపీ స్థానం లేదంటే ప్రత్తిపాడు పెద్దాపురం అసెంబ్లీ సీటు జగన్ ఆఫర్ చేశారని టాక్ వినిపిస్తోంది. అయితే ఈ ఆప్షన్ కూడా ముద్రగడకే ఇచ్చారని తెలుస్తోంది. అంతేకాదు ముద్రగడ ఫ్యామిలీ నుంచి ఒకరికి కోరుకున్న చోట పోటీకి అవకాశం ఇస్తామని హామీ కూడా ఇచ్చినట్టు వినికిడి. కంప్లీట్ డీటెయిల్స్ మా ప్రతినిధి శివ అందిస్తారు. శివ, ఊహాగానాలు వినిపిస్తున్నట్టుగానే ముద్రగడ పద్మనాభం ప్రత్యక్ష రాజకీయాల్లోకి రాబోతున్నారా? జగన్ పద్మనాభానికి ఇచ్చిన ఆఫర్స్ ఏంటి? మొత్తం మీద చూసుకుంటే కనుక కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం మరోసారి రాజకీయాల్లోకి రీఎంట్రీ ఇవ్వబోతున్నారు. కొన్ని దశాబ్దాల క్రితం ఆయన రాజకీయాల్లో యాక్టివ్ గా అయ్యి మంత్రి హోదాలో కూడా వివిధ పదవులు నిర్వహించారు. అయితే తాజాగా ఆంధ్రప్రదేశ్ లో టీడీపీ జనసేన రెండు పార్టీలు కలిసి పొత్తు పెట్టుకున్న నేపథ్యంలో కూడా జనసేన సామాజిక వర్గానికి సంబంధించి కాపు నేతల్ని టార్గెట్ చేస్తూ కాపు నేతల్ని చేల్చాలని చెప్పి కూడా జగన్ భావిస్తా ఉన్నారు. దానిలో భాగంగానే ఈ ప్రయత్నాలు జరుగుతున్నట్లు కూడా మనం భావించాలి. ప్రధానంగా చూసుకుంటే కనుక ఉభయ గోదావరి జిల్లాలకు సంబంధించి కూడా కాపు సామాజిక వర్గానికి ఒక గాడ్ ఫాదర్ లాగా గతంలో ఉన్నారు. కానీ చంద్రబాబు టైంలో కాపు ఉద్యమంలో కీలకమైన నేతగా వ్యవహరించి రైలు దగ్ధం కేసులో నిందితుడిగా ఉన్న పరిస్థితి కనిపించింది. ఆ తర్వాత జగన్ వచ్చిన తర్వాత ఎక్కడా కూడా ఆయన ఉద్యమానికి సంబంధించి కానీ పోరాటానికి సంబంధించి కానీ ఎక్కడా చేసిన దాఖలాలు కూడా లేవు. ఈ నేపథ్యంలో ఆయన సొంత సామాజిక వర్గంలోనే ఆయనపై కూడా పూర్తి స్థాయి అసంతృప్తి ఆగ్రహాలు పెళ్లిబుక్కిన పరిస్థితి కనిపించింది. అయితే మళ్ళీ ఇటీవల కాలంలో అడపాదడప ముఖ్యమంత్రికి లేఖలు రాయటం, తమ సామాజిక వర్గానిపై దృష్టి పెట్టండి అని చెప్పి తూతూ మంత్రంగా లేఖలు రాయటంతో పాటుగా ఆయన యాక్టివ్ రోల్లోకి వచ్చే అంశాన్ని కూడా పరిశీలిస్తున్నారు. ఇటీవల కాలంలో ఉభయ గోదావరి జిల్లాలకు సంబంధించి వైసీపీ ఇన్ఛార్జి మిథున్ రెడ్డి కూడా 2 దఫాలుగా ముద్రగడ పద్మనాభంతో భేటీ అయ్యారు. భేటీ అయిన సందర్భంలో మీరు పార్టీలోకి యాక్టివ్ గా రావాలి, ఉభయ గోదావరి జిల్లాలకు సంబంధించి మీ అవసరాలు చాలా ఉన్నాయి, ఖచ్చితంగా మీరు రావాలని చెప్పి కూడా ఆయన ఆహ్వానించారు. అయితే ఆయన ఇచ్చిన ఆహ్వానం పట్ల కూడా ముద్రగడ సానుకూలంగా స్పందించినట్లు కూడా తెలుస్తా ఉంది. ఆయనకి కాకినాడ ఎంపీతో పాటు ఆయనకు కుటుంబంలో మరొకరికి పెద్దాపురం గాని పత్తిపాడు గాని ఈ 2 నియోజకవర్గాల్లో ఏదో ఒక నియోజకవర్గంలో ఎమ్మెల్యే టికెట్ కూడా ఇస్తామని చెప్పి వైసీపీ అధిష్టానం ఒక ఆఫర్ అయితే చేసింది. ఆయన కొన్ని ప్రతిపాదనలు కూడా చేసినట్టు తెలుస్తోంది. కాపు రిజర్వేషన్ కి సంబంధించి కొన్ని మార్పులు చేర్పులు చేస్తూ మీ మేనిఫెస్టోలో పెట్టడంతో పాటు ముఖ్యమంత్రి స్వయంగా ప్రకటన చేయాలి, ప్రకటన చేసినట్లయితే కానీ ఖచ్చితంగా దీనిపై నేను పునరాలోచన చేస్తానని చెప్పి ముద్రగడ మిథున్ రెడ్డి చెప్పినట్టు కూడా తెలుస్తా ఉంది. అయితే సీఎం కు సమాచారం ఇచ్చిన మిథున్ రెడ్డి తిరిగి ఎటువంటి సమాధానం రాకపోవడంతో కూడా ముద్రగడ మళ్ళీ డైలామాలో పడ్డట్టు తెలుస్తా ఉంది. థ్యాంక్ యూ శివ.